హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో మ్యాగీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మ్యాగీని చాలా సింపుల్గా ఇంకా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇంకా బిజీ మార్నింగ్స్లో కానీ, ఈవినింగ్ స్నాక్స్లో కానీ, లేదా మిడ్ నైట్ క్రేవింగ్స్కి పర్ఫెక్ట్ ఆప్షన్. ఈ మ్యాగీ కిడ్స్కి చాలా ఫేవరెట్. అలాగే బ్యాచిలర్స్, హాస్టల్ స్టూడెంట్స్, ఇంకా ఆఫీస్ వర్కర్స్ అందరికీ బెస్ట్ కంఫర్ట్ ఫుడ్ అండి. ఈ మ్యాగీని వెజిటబుల్ యాడ్ చేసి హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా మ్యాగీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక ఒక బటర్ పీస్ని యాడ్ చేయండి. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కొంచెం క్యారెట్ ముక్కలు, పాప్కార్న్ గింజలు, ఇంకా సన్నగా కట్ చేసిన బీన్స్, సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, ఇంకా టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో ఆప్షనల్ మాత్రమే అండి. ఇలా అన్ని వెజిటబుల్ యాడ్ చేశాక ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు, ఇంకా పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర పచ్చి బఠానీలు లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేశాక మరొక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ వెజిటబుల్స్ మగ్గే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తే వెజిటబుల్స్ బాగా మగ్గాయి. ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మసాలాని యాడ్ చేసుకోవాలి. అందులోకి ఒక స్పూన్ దాకా కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, ఇంకా కొంచెం పెప్పర్ మసాలాని యాడ్ చేయండి. పెప్పర్ మసాలా ఆప్షనల్ మాత్రమే అండి. ఇలా అన్ని మసాలాలని వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 ప్యాకెట్స్ వరకు మ్యాగీని తీసుకున్నానండి. ఒక 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేశాక ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఈ వాటర్ మరిగే వరకు కుక్ చేసుకోవాలండి. మూత తీసి చూడండి వాటర్ మరిగాయా లేదా అని. ఇలా వాటర్ మరిగిన తర్వాత అందులోకి మ్యాగీ ప్యాకెట్స్లో మసాలా వస్తుంది కదండి, అవి యాడ్ చేసుకోవాలి. నేను 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 2 మసాలా ప్యాకెట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మసాలా ప్యాకెట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం అందులోకి మ్యాగీని డ్రాప్ చేసుకోవాలండి. ఇలా మ్యాగీ డ్రాప్ చేశాక ఈ మ్యాగీ కుక్ అయ్యే వరకు మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఈ మ్యాగీలో వాటర్ ఇంకా కొంచెం ఉన్నాయి. తర్వాత అందులోకి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేయండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా ఆప్షనల్ మాత్రమే అండి. ఇలా ఒక 2 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ మ్యాగీని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఫాలో చేయగలిగే రెసిపీ ఇది. మీ ఇంట్లో అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా ప్రిపేర్ చేసి హాట్గా సర్వ్ చేసుకోండి. ఈ మ్యాగీని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్ని కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని ఫాలో అవ్వండి.